అన్ని కాలాలలో అన్ని సమయాలలో కూడా మనిషి వ్యక్తిగత సామాజిక పరమైనటువంటి సమస్యల వలయములో సమస్యల సుడిగుండాలలో చిక్కుకొని పోతూ ఉంటాడు. అనేక సార్లు దారి తెన్నో కానరాక నిరాశ నిస్పృహలకు గురై గాఢాంధకారములో మిగిలిపోతూ ఉంటాడు. వివిధ రకాలైనటువంటి అరాచకాలు అక్రమాలు రాజ్యమేలుతూ ఉన్నటువంటి ఈ రోజులలో మనిషిలో స్వార్థము పెరిగిపోతూ ఉంటుంది. నైతిక సామాజిక విలువలకు తిలోదకాలిస్తూ ఉన్నాడు. తన చుట్టూ ఉండేటువంటి అన్నార్తుల ఆకలి కేకలు కానీ దారిద్ర్య పీడితుల ఆర్తనాదాలు కానీ వారికి వినిపించవు. అందుకే చెవులున్నప్పటికీ కూడా వినపడనటువంటి చెవిటివారిగా, కళ్ళుండి కూడా చూడలేనటువంటి గుడ్డివారిగా అందరూ కూడా భయముతో బిగుసుకుపోతూ ఉన్నారు. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇజియాసు ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు మనిషికి దేవుడే ఆశాజ్యోతి అన్నటువంటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. నాటి ఇశ్రాయేలీయులకు ఈరోజు మనకు అదే సందేశము. రోజులు మాత్రమే మారాయి కానీ పరిస్థితులలో ఏ విధమైనటువంటి మార్పు లేదు అన్నటువంటిది అక్షర సత్యము. ఆ రోజు ఇజియాసు ప్రవక్త ఈ ప్రవచనాన్ని మనము మొదటి పఠనములో విన్నటువంటి ఈ ప్రవచనాన్ని చెప్పవలసినటువంటి పరిస్థితులు ఏమిటి అంటే, క్రీస్తు పుట్టడానికి 587 సంవత్సరాలకు పూర్వము ఇశ్రాయేలీయులందరూ కూడా బాబిలోనియా ప్రవాసానికి అంటే బానిసత్వానికి కొనిపోబడుతూ ఉన్నారు. మరో మాటలో చెప్పాలి అంటే అంతకుముందు వాళ్ళు ఈజిప్టు దేశంలో పడినటువంటి కష్టాలు బాధలు బానిస బ్రతుకులు మళ్ళీ ఇక్కడ బాబిలోనియా ప్రవాసంలో వారికి జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. దానితో పాటుగా పవిత్రమైనటువంటి జెరూసలేము దేవాలయము రెండూ కూడా నేలమట్టం చేయబడుతూ ఉన్నాయి. అందుకే ప్రజలందరూ కూడా ఇక అనుకున్నారు, దేవుడు తమను వదిలివేశాడు అని. ఇక దేవుడు మన కోపు తీసుకోడు, మనకు రక్షణగా రాడు, దేవుడు ఏ విధముగా మనకు అందుబాటులో ఉండరు. ఇక రక్షణ అనేటువంటిది ఏమాత్రము మనకు అందుబాటులో లేదు అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనై బ్రతుకులు ఈడుస్తున్నటువంటి రోజులు అవే. ఈ సందర్భంలోనే దేవుడు ఇజియాసు ప్రవక్తను వారి వద్దకు పంపి తన ప్రవచనాన్ని లేక తన ఆశా పలుకులను వారికి వినిపిస్తూ ఉన్నారు. తానే రక్షణగా వస్తాను అని, తానే వారిని సంరక్షిస్తాను అని వారి జీవితాలలో ఒక వెలుగును నింపుతూ ఉన్నారు. ఆశాజ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు. మనం ఆ మాటల జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు చెప్పినటువంటి మాటలు, మీరు ధైర్యము తెచ్చుకొనడు, భయపడకూడదు, శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు. అంతకుముందు ఈజిప్టు దేశం నుంచి వారందరినీ రక్షించడానికి దేవుడు మోషే మహానాయకుడిని పంపిస్తూ ఉన్నారు. ఆయన ఈజిప్టు దేశం నుంచి కానాను దేశానికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ తర్వాత తమ చుట్టూ ఉన్నటువంటి శత్రురాజుల నుంచి వారిని కాపాడడం కోసము దేవుడు అనేక మంది రాజులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వినూత్నమైనటువంటి రీతిలో దేవుడే వారికి రక్షణగా వస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక ఏ ప్రవక్తలు కాదు, ఏ రాజులు కాదు, కానీ స్వయముగా దేవుడే వారి సంరక్షణ భారాన్ని వహిస్తాను అని చెప్పి ఇక్కడ ఇజియాసు ప్రవక్త ద్వారా వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు అలా చేయాల్సి వచ్చింది అంటే, అంతకుముందు ఎసకియా అనేటువంటి రాజు శత్రురాజులను జయించడము కోసము ఏం చేస్తున్నాడు, ఈజిప్టు రాజు శరణొస్తూ ఉన్నాడు.
వాస్తవానికి వీళ్ళు దేవుణ్ణి యావే దేవుడి శరణు జొచ్చాలి. అంతకుముందు యుద్ధాలు చేసింది దేవుడే, యుద్ధాల్లో గెలిపించింది దేవుడే. ఆ మాట మరచిపోయాడు. ఎవరి బానిసత్వము నుంచి అయితే వీళ్ళు విముక్తి పొంది వచ్చారో మళ్ళీ బాబిలోనియాని జయించడానికి అదే ఈజిప్టు దేశానికి ఆయన శరణ వెళుతూ ఉన్నాడు. ఫలితంగా ఆ యుద్ధంలో ఓడిపోవడము, ప్రజలందరూ కూడాను బాబిలోనియాకి బానిసలుగా తీసుకుని పోబడము, యెరూషలేముతో పాటుగా యెరూషలేము దేవాలయము సర్వనాశనము కావడము జరిగింది. అందుకే దేవుడి యొక్క రాజులను నమ్ముకోదలుచుకోలేదు. తానే స్వయముగా పరిపాలనా బాధ్యత వహించాలి అన్నటువంటి ఉద్దేశము చేత రాజులపై ఏమాత్రము నమ్మకము లేని ప్రజలకు మళ్ళీ క్రొత్త ఆశలు చిగురింప చేయడానికి, వారిలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళనను పోగొట్టి వారు ధైర్యంగా ఉండడానికి దేవుడే నేనే మీకు రక్షణగా వస్తాను, సంరక్షకుడనవుతాను అని చెప్పి వారికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు చేసినటువంటి ఈ వాగ్దానము అంటే దేవుడు రక్షణగా వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు మనిషి జీవితంలో జరుగుతాయి అనేది కూడా ప్రవక్త స్పష్టం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మనిషిలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా రూపుమాపబడతాయి. మనము యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తూ ఉన్నాము. గ్రుడ్డివారు చూతురు, చెవిటివారు విందరు, కుంటివారు లేడివలే గంతులు వేయుదరు, మోగవారు సంతసముతో కేకలెడుతారు. శారీరకపరమైనటువంటి ఈ రుగ్మతలన్నీ కూడా మనకు అంతర్గతమైనటువంటి రుగ్మతలకు గుర్తుగా ఉంటూ ఉంటాయి. శారీరక అంధత్వము మనిషిని జీవచ్ఛవలా మారుస్తూ ఉంటుంది, అంధకారములో ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. ఎదురుగా ప్రక్కన ఏమి ఉన్నప్పటికీ కూడా దీన్ని చూడలేనటువంటి స్థితిలో ఉంటారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి లేక అంతర్గతమైనటువంటి అంధకారము కూడాను. మనిషికి రకరకాలైనటువంటి అంధకారాలు ఉంటూ ఉంటాయి. మతాంధకారము ఒకవైపు ఉంటూ ఉంది, మోహాంధకారము ఒకవైపు ఉంటూ ఉంటుంది, ధనాంధకారము కానీ గర్వాంధకారము కానీ ఇలా రకరకాలైనటువంటి జాడ్యాలు మనిషిని గురుడ్డివాణ్ణి చేస్తూ ఉంటాయి. అంటే ఇక వాటి గురించి తప్ప దేని గురించి మనిషి ఆలోచించలేడు. కోపతాపాలతో పెట్టిరేగే మనిషి ఇక ఆ కోపంలోనే జీవిస్తూ ఉంటాడు. ఇక ఏమి అవతల మనిషిలో మంచిని చూచేటువంటి అవకాశము ఉండదు. ఇలా మనిషి అంధుడుగా మారిపోతూ ఉంటాడు, జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాడు, వివేకాన్ని కోల్పోతూ ఉంటాడు, ఆలోచించేటువంటి శక్తిని పూర్తిగా కోల్పోతూ ఉంటాడు. ఫలితంగా మనిషిలో పశు ప్రవృత్తి మేల్కొల్పబడుతూ ఉంటుంది. అందుకే ఎప్పటికీ అంధుడిగానే మిగిలిపోతూ ఉంటాడు. అలాగే శారీరకమైనటువంటి చెవుడు ఉన్న మనిషి ఏ విధముగా ఏ శబ్దాన్ని కూడా గ్రహించలేకపోతూ ఉంటాడో అలాగే అంతర్గత చెవుడు ఉన్నటువంటి మనిషి ఎవరు ఎలాంటి మంచి చెప్పినా వినరు, వారికి వినపడదు. చెవిటివాడి ముందు శంఖము బోదినట్లుగానే ఎన్నైనా చెప్పండి అలా దులిపేసుకొని పోతూ ఉంటారు. చివరకు తల్లిదండ్రులు చెప్పేటప్పుడు కూడాను వాళ్ళు చెప్పినంతసేపు వింటారు. ఆ తర్వాత అమ్మయ్య అయిపోయింది ఆ క్లాసు బేగటం అని చెప్పి ఈ రోజులైతే డైరెక్ట్గానే తల్లిదండ్రులతో అనేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. రోజు రోజుకి ఏ విధముగా మనిషి మారిపోతున్నాడు అనేది ఇక్కడ అర్థం పడుతూ ఉంటుంది. ఎవరికైనా చెప్పండి, మనం చెప్పినంతసేపు మన మీద ఏదో పెద్ద గౌరవం ఉన్నట్లు తల వంచుకొని ఉంటారు. ఎదురు తిరగడం ఒక్కటే వాళ్ళు చేయనటువంటి పని. 4 రోజులు పోతే అది కూడా వస్తూ ఉంటుంది. కానీ మనం చెప్పినటువంటిది వాళ్ళకు వంట పడుతుందంటే మళ్ళీ కుక్కతోక వంకరలాగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు తప్ప మరొకటి చేసేటువంటి అవకాశం లేదు. ఈ మధ్యనే ఓ కుర్రాడితో మాట్లాడేటువంటి సమయంలో తాను పీజీ చేసిన తర్వాత కూడాను ఎవరు చెప్పినా ఏం చేసినా జీవితంలో స్థిరపడాలి అనేటువంటిది ఇది లేనప్పుడు చాలా విషయాలు చాలాసేపు మాట్లాడిన తర్వాత చివరిలో ఓ మాట చెబుతున్నాడు. స్వామి, మీరు ఎన్నైనా చెప్పండి,
ఎవరు ఎన్ని చెప్పినా సరే నాలో ఓ ఆలోచన అంటూ ఉంది. మీరు చెప్పినవి వింటానే తప్ప చివరకు వచ్చేసరికి నా ఆలోచన మాత్రమే నేను ఆచరణలో పెడతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. సరే నాయన, నీ ఆలోచన ఏమిటి? అసలు ఏం చేయాలనుకుంటూ ఉన్నావు? నీ ఆలోచన సరైనటువంటిది కాదా అనేటువంటిది నీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలు, తెలిసిన వాళ్ళు దాన్ని సరిచేయాలి, లేకపోతే దానికి తమ ఆమోదాన్ని తెలపాలి. అవసరం లేదు స్వామి, నాకు అన్నీ తెలుసు, కాబట్టి ఎవరూ చెప్పాల్సిన పని లేదు, నా మనస్సులో ఏదుందో అదే నేను ఖచ్చితంగా చేస్తాను అని నిర్ముఖమాటంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా పిల్లలు ఈ రోజుల్లో తయారవుతున్నారు అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. రోజు రోజుకి మనిషిలో అంధత్వము, ఈ రోజు రోజుకి మనిషిలో చెవిటితనము అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఫలితంగా మంచి వారి చెవులకు ఏ విధముగాను ఉండదు. ఎన్ని నీతి సూక్తులు మనం చెప్పినప్పటికీ కూడా చివరకు దండించిన అది వారికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు అనేటువంటిది నేటి సామాజిక అక్షర సత్యము. ఇక మిగిలినటువంటి వాళ్ళు, కుంటి వాళ్ళు, అంగవైకల్యము ఉన్నటువంటి వారు ఏ విధముగా నడవలేకపోతూ ఉంటారో, కొంతమందికి మంచి మనస్సు ఉంటుంది కానీ అవసరమైనప్పుడు మాత్రం చేయలేరు. ఏ విధముగా అంగవైకల్యము కదలలేకుండా పోయేటట్లు చేస్తూ ఉంటుందో, అలాగే వాళ్ళలో మంచి ఉన్నప్పటికీ కూడా చెడు లక్షణాలు ఎక్కువగా లేక నిర్లిప్తత వాళ్ళలో ఎక్కువగా ఉండడం ద్వారా వాళ్ళు చేయాలి అనుకున్నటువంటి మంచిని అవసరమైనప్పుడు చేయలేకపోతూ ఉంటారు. అలాగే మగవారు కూడాను అవసరం లేనటువంటి సమయంలో అన్ని మాటలు మాట్లాడతారు, కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు, సత్యాన్ని ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో మాత్రము తమకేమీ పట్టనట్లు నోరు మోసుకుని కూర్చుంటూ ఉంటారు. ఈ విధముగా అంతర్గతమైనటువంటి మోగవారిగా మారిపోతూ ఉంటారు. నిమ్మకు నేరెత్తినట్లుగా ఉంటారే కానీ సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించడానికి నడుం కట్టుకొని ఎలాంటి రిస్క్ అయినా నేను తీసుకుంటాను అనేటువంటి స్థిర నిర్ణయము వారికి ఎప్పుడూ కూడా రాదు. నోరు నొక్కేసుకొని అలాగే మూగవారిలో కూర్చుండిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాజ్యమేలేటువంటి సమయంలో ఇంతకుముందు అనుకున్నట్లు దేవుడు తన వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. మోగవారు మాట్లాడేటట్లుగా, గుడ్డివారు చూచేటట్లుగా, కుంటివారు నడిచేటట్లుగా చేస్తాను. ఎందుకు అంటే నేనే మీ ఆశాజ్యోతి సంరక్షకుడను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం ద్వారా వచ్చేటువంటి రెండవ ఫలము ఏమిటి అంటే ఇజియాసు దీర్ఘదర్శి చెబుతూ ఉన్నారు, ప్రకృతి సస్యశ్యామలము చేయబడుతూ ఉంటుంది. ఆయన మాటల్లోనే మనం చూస్తే ఎడారిలో జలములు పుట్టును, మరుభూమిలో ఏరులు పారను, ఎండిన నేల సరస్సగును, మాడిన నేలలో నీటి బుగ్గ పుట్టును. నేలలో జీవజలాలు ప్రవహించి ఏ విధముగా మళ్ళీ అవి పచ్చగా కళకళలాడేటట్లు చేస్తూ ఉన్నాయో, అలాగే ఇటు బానిసత్వము ద్వారా కానీ లేకపోతే పాపము ద్వారా కానీ ఎడారిలా మారిపోయినటువంటి మనిషి జీవితంలో మళ్ళీ అదే విధముగా దైవ రక్షణ నూతన జీవాన్ని పోస్తూ ఉంటుంది, క్రొత్త ఆశలను చిగురింపచేస్తూ ఉంటుంది. ఫలితంగా మానవ జీవితము సస్యశ్యామలంగా మారుతూ ఉంటుంది. ఎండిపోయినటువంటి బ్రతుకులో మళ్ళీ నీటితో నిండినటువంటి సరస్సులా మారిపోతూ ఉంటాయి. ఆనందము తాండవిస్తూ ఉంటుంది. దానితో పాటుగా ప్రవక్త చెప్పినటువంటి మాటల్లో శిథిలమైపోయినటువంటి జెరూసలేము నగరము పునర్నిర్మించబడుతూ ఉంటుంది. అదే విధముగా జెరూసలేము దేవాలయము కూడా పునర్నిర్మించబడుతూ ఉంటుంది. ఆయన మాట ప్రకారము ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల జీవితాలు మారతాయి అన్నటువంటి ఆశాభావాన్ని, అందుకే దేవుడే వారి మధ్యకు రక్షణగా వస్తారు అన్నటువంటి ఓ ఆశాదీపాన్ని వాళ్ళ జీవితాలలో వెలిగిస్తూ ఉన్నారు. మరి ప్రవక్త చెప్పినటువంటి ఈ ప్రవచనము నెరవేరిందా లేదా అనేది మనము ఒక్కసారి గతంలోనికి తొంగి చూస్తే అప్పుడే అది నెరవేరుతూ ఉంటుంది. పర్షియా రాసు బాబిలోనియా రాసు మీద దండెత్తినప్పుడు
ఈ ప్రథమ ప్రవచనము నెరవేరుతూ ఉంటుంది. ఆయన ఏం చేశాడో, బాబిలోనియాను వశం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ కూడా విముక్తి కలిగిస్తున్నాడు. ఎవరెవరైతే వెళ్ళిపోవాలి అనుకుంటారో జెరూసలేముకి వెళ్ళిపోవచ్చు. అలాగే మీ దేవాలయాన్ని కూడా మీరు నిర్మించుకోవచ్చు. అందుకు అవసరమైనటువంటి సామగ్రి కూడా ఇదిగో ఈ బాబిలోనియా నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇశ్రాయేలీయులు తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ దేశస్థులు ఎవ్వరూ కూడా ఎలాంటి అడ్డు చెప్పకూడదు, పైగా సహకరించాలి అని చెప్పి ఆయన ఒక రాజాజ్ఞని జారీ చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా బానిసత్వం నుంచి అక్కడ పర్షియా రాజు ద్వారా వారికి విముక్తి కలుగుతూ ఉంటుంది. ఇది ప్రథమ దశ. ఇకపోతే రెండవ దశలో ప్రభువైన యేసుక్రీస్తులో ఈ ప్రవచనము సంపూర్ణంగా నెరవేరుతూ ఉంటుంది. పర్షియా రాజు ఇచ్చినటువంటి ప్రకటనతో ప్రారంభమైనటువంటి ఈ విముక్తి ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానముతో ముగుస్తూ ఉంటుంది. మనము సువిశేష పఠనములో చూస్తూ ఉన్నాము. ప్రభువు మోగా చెవిటి వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆ స్వస్థపరచిన విధానాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళు తీసుకుని వచ్చింది దీవించమని తీసుకొచ్చారు, స్వస్థపరచమని తీసుకురాలేదు. ఆయన దైవాంశ సంభూతుడు అనేటువంటి భావన వాళ్లకు ఉంది కాబట్టి ఇదిగో ఈ బిడ్డను దీవించమని తీసుకొచ్చారు. మొదటి అడుగు ప్రభువు వేసింది ఏమిటి అంటే ఆ మనిషిని సమాజంలో నుంచి ప్రక్కకు తీసుకెళ్లారు. మిగిలిన అద్భుతాలలో మాదిరిగా అక్కడికక్కడే అద్భుతం చేయాల వాళ్లలో నుంచి ప్రక్కకు తీసుకొని పోతూ ఉన్నారు. అంటే ఉన్నటువంటి సమాజంలో నుంచి మనిషిని బయటకు తీసుకొని రావడము. ఉన్నటువంటి సమాజము భ్రష్టు పట్టింది కాబట్టి, ఉన్నటువంటి సమాజము కృళ్ళిపోయి ఉంది కాబట్టి, ఉన్నటువంటి సమాజము పాప భూయిష్టముతో ఉంది కాబట్టి మనిషిని దాని నుంచి వేరు చేయాలి. అందుకే జ్ఞానస్నానం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ప్రభువు స్థాపిస్తూ ఉన్నారు. దాని ద్వారా మనము పాపము నుంచి విడుదలై దైవ బిడ్డల సమాజములో చేరుతూ ఉన్నాము, దేవుని బిడ్డలుగా మారుతూ ఉన్నాము, పాపములో నుంచి విడుదల చేయబడుతూ ఉన్నాము. సరికొత్త సమాజము అంటే దేవుని బిడ్డలుగా మనము మారిపోతూ ఉన్నాము. అలాగే అద్భుతములో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు తన ఉమ్మి నీటిని తీసి ఆ మనిషి నాలుకపై రాస్తూ ఉన్నారు. అంటే తన వాక్కును ఆయన నోటిలో ఉంచుతున్నారు అని అర్థము. తన వాక్కును ఆయన నోటిలో ఉంచినప్పుడు అప్పటి వరకు మోగవాడుగా ఉన్నటువంటి ఆ మనిషి దైవస్తుతి చేస్తూ ఉన్నాడు. అంటే మనిషి దేవుని వాక్కును చాటించగలగాలి. దైవ వాక్కు చాటడము అంటే సత్యాన్ని ప్రకటించగలగాలి, నీతి న్యాయాలు ధర్మబద్ధంగా జీవించగలగాలి. తను మాట్లాడేది అదే కావాలి, తన ఆలోచనలు అవే కావాలి. ఆలోచనలు అవే అయినప్పుడు ఆ ఆలోచనలు మాటల రూపంలో వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రభువు తన ఉమ్మి నీటితో ఆ మనిషి నాలుకను తాకుతూ ఉన్నారు. అదే విధముగా చెవులలో వ్రేళ్లు పెడుతూ ఉన్నారు. ఎందుకు చెవులలో వేళ్ళు పెడుతూ ఉన్నారు అంటే తన చేతి స్పర్శ అక్కడ తాకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మానవ శరీరానికి ప్రభుని చేతి స్పర్శ తాకుతూ ఉంటుందో క్రీస్తులో ఉన్నటువంటి శక్తి ఈ శరీరములో ప్రవహిస్తూ ఉంటుంది. ప్రభుని అంగీ అంచును తాకినంత మాత్రము చేతనే రక్తస్రావపు రోగి ఏ విధముగా అయితే స్వస్థత పొందుతూ ఉంటుందో అలాగే ఇక్కడ మనిషి క్రీస్తును తాకడము చేత తాను కూడా ఒక శక్తి స్వరూపుడుగా మారిపోతూ ఉన్నాడు. తద్వారా తనలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా మాయమవుతూ ఉంటాయి. వినడానికి ఉండేటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ప్రభుని స్పర్శ తనకు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి తాను మంచి వినడానికి తన చెవులు సిద్ధంగా ఉంటాయి. ఎక్కడ ఏ మంచి మాట్లాడబడినా, ఎవరు ఏ మంచి చెప్పినా, ఎవరు ఏ జ్ఞానాన్ని అందించినా దానిని స్వీకరించడానికి ఈ చెవులో ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉంటాయి. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెబుతూ ఉన్నారు? చెవిటి వారు వినునట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా సమస్తమును ఈయన చక్కబరిచి ఉన్నాడు.
ఇవే మాటలు మన జీవితాలలో కూడా సంపూర్తిగా నెరవేరుతూ ఉన్నాయి. మనము జ్ఞానస్నానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే గురువు కూడా మనకు పెదవుల మీద చెవుల మీద సిలువ గుర్తు వేస్తూ ఎఫెత అనగా తెరవబడము అని చెప్పి చెబుతూ ఉంటారు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెవిటి వారికి వినికిడి, మూగవారికి మాట్లాడు శక్తినిచ్చరే. పితయగు దేవునికి మహిమ గౌరవములు కలగనట్లు వారి వాక్కును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు మనకు సహాయపడుదరగాక అంటూ గురువు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే జ్ఞానస్నానము ద్వారా ఇందాక అనుకున్నట్లు ప్రత్యేకించబడినటువంటి ఆ మనిషి మళ్ళీ తన నోరు విప్పబడేటట్లుగా దైవ వాక్కును ఆయన నోట్లో పెట్టేటట్లుగా గురువు అక్కడ దీవిస్తూ ఉంటారు, లేక దానిని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే ప్రభువు తన స్పర్శను అందించినట్లుగానే క్రీస్తు స్థానములో ఉన్నటువంటి గురువు చెవులపై సిలువ గుర్తు వేసేటువంటి ఆ సమయంలో కూడా క్రీస్తు స్పర్శను మనకు అందిస్తూ ఉన్నారు. తద్వారా ఈ సాంగ్యము జ్ఞానస్నానములో జరిగేటువంటి ఈ సాంగ్యము ద్వారా మనలో ఉండేటువంటి అంతర్గత వైకల్యము అనేటువంటిది ఉంది, అది పూర్తిగా నిర్మూలించబడుతూ ఉంటుంది. దేవుడే రక్షణగా వస్తానో విముక్తిని ప్రసాదిస్తాను అని ఆనాడు ఇజ్యాసు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటలు ఈ విధముగా ఇక్కడ జ్ఞానస్నానము ద్వారా మన జీవితాలలో నెరవేరుతూ ఉన్నాయి. తద్వారా మళ్ళీ ప్రభువు తన శరీర రక్తాల చేత మనలను పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పోషణకు అర్హులముగా ఉండడానికి పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారము ద్వారా మనలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా పరిహరిస్తూ ఉన్నారు. కాబట్టి మనము దైవ బిడ్డల సమాజంలో భాగస్థలమవుతూ ఉన్నాము. మనలో నూతన జీవాన్ని క్రీస్తు పోస్తూ ఉన్నారు. తన శరీర రక్తాల ద్వారా వచ్చేటువంటి జీవము ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను అని యోహాను గారు తన సువార్త ప్రారంభంలో చెప్పినట్లుగా క్రీస్తు శరీర రక్తాల ద్వారా మనలో జీవము అనేటువంటిది ప్రవహించబడుతూ ఉంటుంది. దీని ద్వారానే క్రీస్తు ఆజ్ఞను మనము నెరవేర్చడానికి అవకాశము కలుగుతుంది. అదేమిటి? నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. కాబట్టి క్రీస్తు ప్రేమ మన ద్వారా అందరికీ కూడా అందించబడుతూ ఉంటుంది. క్రీస్తు శక్తి క్రీస్తు అంగి అంచు ద్వారా ఏ విధముగా అయితే అక్కడ రక్తస్రావపు రోగికి వెళుతూ ఉంటుందో అలాగే క్రీస్తు ప్రేమ మనందరి ద్వారా ఇతరులకు అందచేయబడుతూ ఉంటుంది. అదే ప్రేమ సామ్రాజ్యం. అంటే అన్ని సమస్యలు రూపుమాపిపోయి అన్ని రుగ్మతలు కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి సమాజముగా మారుతూ ఉంటుంది. రకరకాలైనటువంటి వ్యామోహాలు మనలో నుంచి తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. రకరకాలైనటువంటి రుగ్మతలు, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారాలు, స్వార్థము, దౌర్జన్యము ఇవన్నీ కూడా మనలో నుంచి తొలగిపోయి ఆనందముతో కూడిన ప్రేమతో కూడినటువంటి మానవతామూర్తులముగా మనము తయారవుతాము. అప్పుడు ఎక్కడ కూడా విధ్వంసము అనేటువంటిది ఉండదు, కానీ మానవ జీవన పునర్నిర్మాణము మనం చేయగలుగుతూ ఉంటాము. మనిషిని మానవత్వముతో కూడినటువంటి మనుషులుగా మళ్ళీ మనము నిర్మించగలుగుతూ ఉంటాము. అదే మనకు నూతన యెరూషలేము దేవాలయము. మన దేహాన్ని మనము దేవాలయముగా పునర్నిర్మించుకుంటాము. మన సమాజం అంతా కూడా ఒక క్రొత్త యెరూషలేముగా మళ్ళీ మనము పునర్నిర్మించుకోగలుగుతూ ఉంటాము. అదే దైవరాజ్యము, అదే దేవుడు మన నుంచి కోరుకున్నది. అందుకే తానే ఈ లోకములో మనిషిగా వస్తూ ఉన్నారు. కాబట్టి మనలో నెరవేరినటువంటి ఈ రక్షణ కార్యాన్ని మనం ఎప్పుడూ కూడా మరచిపోకుండా తదనుగుణముగా మనము ఎప్పుడూ స్పందించడానికి, మన జీవితాలు మార్చుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.